కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు, నేను చచ్చిపోతాను అనుకుంటారు. చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటున్న కారణం అదే. చదువు 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 అని మా అమ్మ మా నాన్న నన్ను చావు కొడుతున్నారు, వెళ్ళిన దగ్గర వాళ్ళు చావు కొడుతున్నారు. కనీసం నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉంది, నాకంటూ ఒక ఆనందం ప్రశాంతత అనేది ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి లేకుండా నీ ఫ్యూచర్ 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 అని చదువు 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 అని బరువైన కాడి నా మెడ మీద వేసి నన్ను ఒక యంత్రంలా భావించి నీ బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని ఇప్పుడున్న జీవితం, నేను ఆనందంగా కాస్తో కూస్తో గడిపే జీవితం అంతా నాకు వేదనామయం చేసి పెడుతున్నారు. నేను ఎందుకు బతకాలి? స్కూల్లో కాలేజీలో వీళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఇంటికి పోతే వాళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఎవరు నన్ను ప్రేమించి నన్నుగా అర్థం చేసుకుని నా మనసుని గుర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదని కాలేజీల్లో ఫ్యాన్స్ కూరేసుకుంటున్న పిల్లలు లేకపోలేదు, బిల్డింగ్స్ మీద నుంచి దూకి చనిపోతున్న పిల్లలు లేకపోలేదు. టెన్త్ క్లాస్ చదివే స్థాయి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కొరబడి, తల్లిదండ్రుల ప్రేమ దొరకక, అంటే వాళ్ళు ప్రేమ గల్లోళ్ళే కానీ ఆ ప్రేమను చూపించడం, ప్రేమను వ్యక్తపరచడం వీళ్ళకి తెలియచావదు. నువ్వు చదవాలి 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 చదవాలి. అమ్మా చదివి నీ శక్తి ఎంతవరకు అంతవరకు చదువు, శక్తికి మించే నువ్వు ఇబ్బంది పడొద్దు, ఫ్రీగా ఉండు, రిలాక్స్గా ఉండు. ఏదైతే అది అయింది. ఫస్ట్ క్లాసులు కొట్టాల్సిన అవసరం లేదు, వస్తే వచ్చింది దేవునికి స్తోత్రం, లేకపోతే సెకండ్ లేదా థర్డ్ ఏం పర్వాలా, అసలు ఏ క్లాసు రాకపోయినా పర్వాలా, ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు రిలాక్స్గా ఉండు అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? పిల్లలకి అంత మాత్రం భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి? ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు దాని గురించి ఏమి ఇబ్బంది పడొద్దు, ఒత్తిడికి గురి కావద్దు, రిలాక్స్గా ఉండు అని బిడ్డలకి చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు ధన్యులు. కానీ బరువైన కాడి వాడి మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్, బరువైన కాడి ఆమె మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ అని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి మూర్ఖుల గురించి చెప్తున్నాను నేను. మూర్ఖత్వం ఏముందన్నా, వాళ్ళ ఫ్యూచర్ కదా మరి అంటే నీ బొంద నీ బొంద 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 నీ బొంద. వాళ్ళ ఫ్యూచర్ 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 అని కాస్తో కూస్తో ఆనందకరంగా జీవించేటువంటి ఆ జీవితం మొత్తాన్ని నాశనం చేసి ఆడబెడతా ఉన్నారు కొంతమంది. అరే చదవాలిరా బాబు, చదవాలి, చదవద్దని ఎవడు చెప్పాడు? చదవాలి, చదివితేనే కదా వాళ్ళకి ఏదన్నా భవిష్యత్తులో ఉద్యోగం సద్యోగం ఏదో వచ్చి బతుకుతారు కాదని నేను అనట్లా. కానీ పుట్టింది అసలు అందుకోసం అన్నట్టు వాడి బతుకంతా దాని మీదనే రుద్ది రుద్ది రుద్ది. మొన్న ఒక బుడ్డదాన్ని చూశాను, దానికి మొత్తం 5 ఏళ్ళు లేవు, పెద్ద మూట అయితే వేసేది దాని పాప భారం లాగా దాని వెనక. దానికంటే మించుందండి దాని బరువు. యాత్రికుని ప్రయాణంలో యాత్రికుడు నడిచినట్టు నడుస్తుంది. చదవకపోతే ఎట్లన్నా, చదవాలి కదన్నా, చదివించమ్మా కాదంటలేదు, కానీ కొంచెం భరోసా అయ్యమ్మా, కొంచెం ధైర్యపరచుంది ఆయన. ఎగ్జామ్స్ టైం ఇది, ఎగ్జామ్స్ టైం ఇది. భయం ఏం చేసిందో తెలుసా? జాగ్రత్త 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 అంటే బాగా నడిచేవాడు కూడా పడతాడు. నేను చెబుతున్నాను, నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ నేను అదే చెప్తాను, ఏమైతే అదే రాసే, నేను అదే చెప్తా, ఏమైతే అదే రాసే. నువ్వు ఇలా అంటున్నావు అన్న, మా మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదన్నా, ఫస్ట్ క్లాస్ కొట్టాల్సిందే నువ్వు అంటున్నారన్న, చాలా టెన్షన్గా ఉందన్న, నీ గుండె దడతో చెప్తుంది పాపం. ఏం చెప్పాలా నేనే వాళ్ళమ్మ నాన్న కాదుగా. అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను నేను, అన్యాయంగా పిల్లల్ని చంపుకోవద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. పద్దాకల నిన్ను ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తా ఉంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుందో, చదువు వంకతో నీ పిల్లల్ని నువ్వు ఒత్తిడి గురి చేస్తుంటే వాళ్ళకంతే ఉంటుంది. నువ్వేమో స్వేచ్ఛగా బతుకుతున్నావు, నీ పిల్లల్నేమో ఒత్తిడి గురి చేస్తున్నావు. వాళ్ళకి హృదయం ఉంది, వాళ్ళకి మెదడు ఉంది, నీలాంటి మనసు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళని టార్చర్ చేయొద్దు. చిన్న చిన్న వయసులో రోగగ్రస్తులు అవుతున్నారండి. మతిపోతుంది పిల్లలకు తెలుసా? మెంటల్ ఎఫెక్ట్ వచ్చి అన్న వీడికి మైండ్ పని చేయట్లేదు అన్న, ఏందో వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు, ప్రార్థన చేయన తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? వాడికంటే టార్చర్. కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే కొంతమంది మెంటల్ హాస్పిటల్ పాలవుతున్నారు.
కొంతమంది అసలు మొత్తంగా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? తల్లిదండ్రుల ప్రేమ దొరకట్లేదని కొంతమంది పిల్లలు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాస్తవాలా కాదా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలే. కానీ ఏం చేద్దాం, కొంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారు, కొంతమంది భార్యలు ఇలా ఉన్నారు, కొంతమంది భర్తలు అలా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలను గూర్చిన టార్చర్. తల్లిని అర్థం చేసుకోరు, తండ్రిని అర్థం చేసుకోరు. అరే రే రే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదే అని పిల్లల మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల ప్రేమ నాకు దొరకలేదే, ఇంత చేసి కూడా వేరే వాళ్ళని వాళ్ళు ప్రేమించి గౌరవిస్తున్నారు, కానీ ఇంత చేసిన అమ్మని అమ్మ అనలేకపోయారే, నాన్నని నాన్న అనలేకపోయారే, నా గురించి ఆలోచించలేకపోయారే, నా మంచి చెడ్డలు పట్టించుకోలేకపోయారే, నేను ఒకదాన్ని ఉన్నాను, నేను ఒకడిని ఉన్నానన్న ఆలోచనే వాళ్ళకి లేదే. ఇలాంటి ప్రేమ లేని కుటుంబంలో నేను ఎందుకు బతకాలి? దేవుడా నన్ను తీసుకొని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. మరి ఎట్లా? దీనికి పరిష్కారం ఏంది? స్తోత్రం చెప్పండి అందరు కలిసి. నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా లేకపోతే నిద్ర ఏమైనా పోతున్నారా? అయ్యా, నిద్రపోయే మ్యాటర్ కాదు ఇది. ఎవరు కళ్ళు మూయకండి. మీ జీవితంలో ఇందులో ఏదో ఒక టచ్ అయ్యిద్ది. ఆలోచించండి. ఏదో ఒక విషయాన్ని బట్టి మీరు నలుగుతుండొచ్చు. కొంతమందికి భర్త విడిపోడు, కానీ భర్త అర్థం చేసుకోవట్లేదని బాధ. కొంతమందికి భార్య విడిపోదు, కానీ భార్య అర్థం చేసుకోవట్లేదన్న బాధ. సమస్యలు తీరక కొంతమంది, అప్పులు తీరక కొంతమంది. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అనుంది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, ఆరోగ్యం ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? సంతోషము లేని, నిరాశ నిస్పృహలో దుఃఖములో బ్రతికేటువంటి మనస్సు రోగ కారణము అని అర్థం. ఎక్కడుందో తీయగలరా? సంతోషము గల మనస్సు ఆరోగ్యమునిచ్చునన్న మాట ఎక్కడుంది? సామెతల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దొరకలేదా? 17వ అధ్యాయం 22వ వచనం చదువు చూడు ఒకసారి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎముకలు ఎండిపోతాయి. ఎప్పుడు ఎండిపోతాయి? జబ్బు వచ్చినప్పుడు ఎండిపోతాయి ఎముకలు. అక్కడే ఉంది చూడండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అంటే నలిగిన మనస్సు ఎముకలను జబ్బుకు కారణం అని అర్థం. మరి అట్లయితే నలిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, విరిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, అక్కడ నేను ఉంటాను అన్నాడుగా. అంటే ఇప్పుడు జబ్బు వాళ్ళు ఇష్టం ఆ దేవుడికి? మరి నలిగిన మనసు జబ్బు కారణం అన్నాడు ఇక్కడ. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అన్నాడు. అంటే వేదన పడుతున్న మనసు జబ్బుకు కారణం. నలిగిన మనస్సు ఆయన ఎవరికి ఆసన్నుడు? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన వారి యొద్దను, వినయము గల వారి యొద్దను వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడం నేను వారి దగ్గర నివసిస్తున్నాను అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నలిగిన మనస్సు గలవారు నాకు ఇష్టం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బతుకంతా నలిగిపోయి అట్లనే ఉండాలని కాదు. నలిగిన మనస్సు గలవారి యొద్దకు ఆయన వచ్చి వారి ప్రాణమును ఉజ్జీవింపజేసి వారిని ధైర్యపరిచి ప్రోత్సహించి నిలబెడతాడు. అన్ని విషయాలలో నలిగిపోయి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూసేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.